కోచింగ్ సెంటర్లో ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసున్న విద్యార్థులు ప్రవేశాన్ని విద్యా మంత్రిత్వ శాఖ నిషేధించింది. కోచింగ్ సెంటర్లలో ఇక్కడ విద్యార్థులను ఎలా ఉపయోగించుకుంటున్నారు కోచింగ్ సెంటర్లో అంటే, వాళ్ళు కొందరు 10th కూడా పాస్ కాదు ఏం చేస్తున్నారు అంటే వచ్చి జన్గా తర్వాత ఫర్దర్గా ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఈ వ్యవస్థలు వస్తున్నాయి, వచ్చి కూర్చోండి, ముందు వచ్చి కూర్చోండి, తర్వాత ముందు ఫీజు కట్టండి, తర్వాత ఏమో కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారా తర్వాత విషయం. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ ఉందా లేదా తర్వాత విషయం. వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితే వాళ్ళు ఆ 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఏమని? సివిల్స్ ఫౌండేషన్ అని. డిగ్రీ పూర్తయి పీజీ అయిపోయిన వాళ్ళకి సివిల్ ఫౌండేషన్ అంటే ఏంటో తెలియదు. సివిల్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థను అర్థం చేసుకోవడానికే టైం సరిపోదు. 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తారు సివిల్స్ ఫౌండేషన్ అని. ముందు ఉన్న అకాడమిక్ పుస్తకాలు చదువు నేర్పు ముందు ఫస్ట్, తర్వాత సివిల్స్ ఫౌండేషన్ గురించి మనం ఆలోచించవచ్చు. ముందు ఆ ప్రెజర్ తట్టుకోలేకనే వాడు నానా రకాలుగా పిల్లవాడు ఇబ్బందులు గురవుతున్నాడు. అక్కడ మైండ్ మెచ్యూర్ వచ్చిన తర్వాత నువ్వు తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ముందు ఉన్న పుస్తకాలు చదవడానికే అకాడమిక్ చదవడానికే టైం సరిపోవట్లేదు. అందుకోసమే దీనివల్ల ప్రెజర్ గురవుతున్నారు పిల్లలు, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసం పాఠశాలకు వెళ్ళాలన్నా కళాశాలకు వెళ్ళాలన్నా భయపడుతున్నారు. ఇది ఎందుకని కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది. ఎందుకు ఈ విధంగా పిల్లలు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమిస్తే ఆ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమందామంటే ఇలా కొన్ని కోచింగ్ సెంటర్లు వాళ్ళ యొక్క ప్రాబల్యం కోసం ఈ విధంగా చేస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడంతో కేంద్ర మంత్రిత్వ శాఖ మా విద్యా మంత్రిత్వ శాఖ ఏమని చెప్పిందామంటే పిల్లవాళ్ళకు 16 సంవత్సరాల పైబడి ఉన్న విద్యార్థులకు మాత్రమే కోచింగ్ సెంటర్లో మీరు ప్రవేశానికి అనుమతి ఇవ్వాలి. అంటే 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు నిషేధము. అంటే కోచింగ్ సెంటర్లో ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకు ఈ యొక్క కోచింగ్ సెంటర్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదు. అంటే 16 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వకూడదు, 16 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.